కానీ ఇద్దరు ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓవైపు, పాపం పసివాళ్ళు అనే జాలి మరోవైపు. ఇలా చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి రిచర్డ్ డి కాల్నే అనే ఊరి పెద్ద ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు. ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు చాలా రోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంతకాలానికి కాలనీ తోటలో పెరుగుతున్న బఠానీ మొక్కల నుంచి బఠానీల్ని తెంపుకొని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతికారు వాళ్ళు. దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంతకాలానికి కాలనీ ఇంట్లో కాల్చిన రొట్టెల్ని తినడం మొదలుపెట్టారు పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు